పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చేశారని ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తీవ్రంగా బాధించిందని, తప్పుడు సమాచారంతో కూల్చేశారన్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని, చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు హీరో అక్కినేని నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించి, అలాగే నాగార్జున రియాక్షన్కి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, నాగార్జున రియాక్షన్ చూసాం, అక్రమంగా కూల్చేశారు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కోర్టులో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కేసును కూడా పట్టించుకోకుండా దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అంటూ కూడా నాగార్జున చాలా ఆవేదనగా కూడా ట్వీట్ చేశారు. కానీ భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రియాక్షన్ ఉంటుంది. ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా రెండు ఇష్యూస్ ఇక్కడ మనం చూడాలి. ఒక హై ప్రొఫైల్, అదేవిధంగా సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్ ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు హైడ్రా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కూల్చివేస్తుంది. దాని మీద డెఫినెట్గా చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే నాగార్జున ఆక్రమణలకు పాల్పడ్డారా, చట్టవిరుద్ధంగా నిర్మించారా, ఇదంతా కూడా పాత కేసు, కోర్టులో కేసు నానుతుంది, చాలా రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉదయము హైడ్రాకు సంబంధించిన అధికారులు 6 ప్రొక్లైన్లు అక్కడ తీసుకెళ్లారు. ఆ తర్వాత కూల్చివేత అనేటువంటిది ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా మీడియాలో ఇదంతా రన్ అవుతోంది. ఒక చెరువు లోపల దీన్ని కట్టారు కాబట్టి FTL ఏదైతే ఉందో ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల ఈ మొత్తం ఆక్రమణ జరిగింది అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. దానికోసమే కూల్చివేస్తున్నారని ఈ పూర్తిగా ఈ ప్రచారం ఏదైతే జరుగుతుంది. ఇప్పుడు నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది చాలా కీలకం. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రభుత్వం ఏమన్నా చర్యలకు పాల్పడిందా అనేటువంటిది నాగార్జున స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నాగార్జునకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. ఇది నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్. ఆయన కంటిన్యూషన్ చూద్దాం. మా ప్రతిష్టకు కాపాడుకోవడం కోసము, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసము మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైందని నేను భావించాను అనేటువంటిది నాగార్జున తన స్టేట్మెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన కంటిన్యూషన్లో చెప్తున్నారు, ఆ భూమి పట్టా భూమి, ఎన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో అది పట్టా భూమి అనేటువంటిది నాగార్జున ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఒక విధంగా ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. అంటే చెరువుకు సంబంధించి ఒక అంగుళాన్ని కూడా మేము పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఆక్రమణకు గురి చేయలేదనేటువంటిది నాగార్జున స్టేట్మెంట్లో ఉంది. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమణ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. పూర్తిగా ఒక ప్రైవేట్ ల్యాండ్లో మేము దీన్ని కట్టాము, ఆక్రమణ జరిగిందని గతంలో ఇచ్చినటువంటి నోటీస్ మీద మేము కోర్టుకు వెళ్ళాము, దాని మీద స్టే ఉంది అనేటువంటిది నాగార్జున చెప్తున్నటువంటి మాట. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కూల్చివేత ప్రాసెస్ అంతా కూడా తప్పుడు సమాచారం బేస్ మీద జరుగుతోంది. అట్ ద సేమ్ టైం చట్ట విరుద్ధంగా జరుగుతుంది అనేటువంటిది నాగార్జున తన స్టేట్మెంట్లో చెప్పారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని ఇక్కడ నాగార్జున చెప్తున్నారు. సో ఎటువంటి సమాచారం నాగార్జునకి ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం కోర్టులో ఉన్నప్పుడు దీన్ని ఎలా కూలుస్తారు, ఒకవేళ కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే తానే దాన్ని కూల్చివేసేవాడిని అనేటువంటిది నాగార్జున చెప్తున్నమాట. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. పూర్తిగా నేను ఎటువంటి ఆక్రమణ చేపట్టలేదు, కానీ జరుగుతున్నటువంటి కూల్చివేతలు, మీడియాలో వస్తున్నటువంటి సమాచారము, నా పైన తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎటువంటి ఆక్రమణలకు, చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్మాణాలు చేయలేదు, కానీ ఈ కూల్చివేతల ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో తాను పూర్తిగా ఈ మొత్తం స్టేట్మెంట్ విడుదల చేసిన చెప్పారు. చివరిగా అధికారులు చేసినటువంటి ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అక్కినేని నాగార్జున ఈ స్టేట్మెంట్ మనం చూసిన తర్వాత డెఫినెట్గా నాగార్జున తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, తన ప్రతిష్టకు భంగం చేకూర్చే విధంగా ఇదంతా జరిగింది అనేటువంటిది ఆయన స్టేట్మెంట్లో చాలా క్లియర్గా కనబడుతుంది. సో డెఫినెట్గా ఇది గవర్నమెంట్ వర్సెస్ నాగార్జుననా, లేకుంటే ఎక్కడ గవర్నమెంట్ వర్సెస్ ఎన్ కన్వెన్షనా, లేకుంటే నాగార్జున వర్సెస్ ఆఫీసర్సా, నాగార్జున వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఒక డిబేట్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్ కన్వెన్షన్కు సంబంధించి దాదాపు 8-10 ఏళ్ల నుంచి డిస్కషన్ జరుగుతోంది. గతంలో నోటీస్
నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లారు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా ఎన్కన్వెన్షన్ ఉదయం నుంచి దాదాపు 6 పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో కూల్చివేత అనేటువంటి జరుగుతుంది. ఈ కూల్చివేతకు కారణాలు చెప్తున్నటువంటిది హైడ్రా ఏంటంటే ఇది పూర్తిగా దాదాపు ఎకరంన్నర, అందులో పూర్తిగా FTL ఉంది కాబట్టి ఇది కూల్చేస్తున్నాము, ఇది అక్రమ నిర్మాణం అనేటువంటిది ఇక్కడ పూర్తిగా హైడ్రా చెప్తున్నటువంటి మాట, తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. కానీ నాగార్జున అందుకు భిన్నంగా తన దగ్గర పూర్తి పర్మిషన్స్ ఉన్నాయి. ఒక పట్టా ల్యాండ్లో ఇది కట్టాను, ఇది ఒక ప్రైవేటు భవనము, ఒక్క అంగుళం కూడా ఎక్కడ కూడా ఆక్రమణకు గురి చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా దీన్ని ఏ విధంగా కూలగొడతారు, నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చర్యలు ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ ఉండాలనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చాననేటువంటి మాట నాగార్జున చెప్తున్నారు. సో డెఫినెట్గా నాగార్జున అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, నాగార్జునకు సంబంధించి ఒక రెప్యుటేషన్ ఉంది, ఆ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. నేను ఎక్కడ కూడా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదు, అయినప్పటికీ ఈ విధంగా హడావుడిగా నోటీసులు లేకుండా ఒక విధంగా మీడియా ముందు కూల్చేత ఏదైతే జరుగుతుందో అది డెఫినెట్గా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంది. అధికారులు నోటీసులు ఇవ్వకుండా చేసినటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా తనకు కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది కొంత ఒక విధంగా చూసుకుంటే ఇది నాగార్జున వర్సెస్ హైడ్రానా, లేకుంటే ఇండస్ట్రీ వర్సెస్ హైడ్రాగా మారుతుందా, లేకుంటే ఎంతవరకు ఇది వెళ్తుంది అనేటువంటి చూడాలి. బట్ డెఫినెట్గా ఇందులో నాగార్జున స్టేట్మెంట్ తర్వాత దీనికి సంబంధించిన ఇష్యూ అనేటువంటిది ఇంకా లార్జర్ పర్స్పెక్టివ్లో ఉండబోతోంది. ఎందుకంటే నాగార్జున అటు ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేని వ్యక్తి, ఒక హీరో, సమాజంలో ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఇండస్ట్రీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అధికారుల వరకే తీసుకున్నటువంటి నిర్ణయం అంటే డెఫినెట్గా కోమటిరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ద్వారా ఇదంతా, ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ద్వారానే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది కూడా బయటకు వచ్చింది. లెటర్ కూడా బయటకు వచ్చింది. ఆయన ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్కు ఈ నెల 21న ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ తర్వాత ఈరోజు హైడ్రా అనేటువంటిది మొత్తం కూల్చివేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. సో గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు, సో ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇది అధికారుల లెవెల్లో జరిగింది కాదు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. సో నాగార్జున స్టేట్మెంట్ తర్వాత గవర్నమెంట్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, అధికారుల నుంచి వస్తుందా, గవర్నమెంట్ నుంచి రియాక్షన్ వస్తుందా, కోమటిరెడ్డి మాట్లాడతారా, సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి కామెంట్ చేస్తారు, సో ఇది చట్టవిరుద్ధంగా ఉందా, లేదంటే ఆయన నాగార్జున చెప్తున్నట్టు ఇది కోర్టులో ఉంది కాబట్టి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా చేయడం చట్టవిరుద్ధమా. సో దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ ముందట డిస్కస్ కాబోతున్నాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ను పూర్తిగా హైడ్రాకు సంబంధించిన అధికారులు 6 క్రేన్లు పెట్టి దాన్ని నేలమట్టం చేశారు. ఆ తర్వాత నాగార్జున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా తప్పుడు సమాచారంతో అధికారులు దీన్ని కూలగొట్టారు. దీని మీద నేను కోర్టుకు వెళ్తాను, నా ప్రతిష్టకు భంగం చేకూర్చే విధంగా చర్యలు ఉన్నాయి, మా కుటుంబానికి సంబంధించి, నాకు సంబంధించి తప్పుడు సంకేతాలు వెళ్ళే విధంగా ఇదంతా కూల్చివేత జరిగింది అనేటువంటిది నాగార్జున మాట. సో డెఫినెట్గా ఇది ఒక పెద్ద ఇష్యూగా మారబోతుంది. కేవలం హైడ్రా అనేటువంటిది కొద్ది రోజుల నుంచి చేపడుతున్నటువంటి చర్యల్లో ఇప్పటికే చాలా దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. అటు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కేవలం వసూళ్ల కోసం చేస్తున్నటువంటి కామెంట్ అనేటువంటిది బండి సంజయ్ చెప్తున్నారు. హైడ్రా దూకుడు అనేటువంటిది చాలా వేగంగా ఉంది, ఇంత వేగంగా చాలా చోట్లకి వెళ్ళి అక్రమణల పేరుతో కూల్చేస్తున్నారనేటువంటి డిస్కషన్ జరుగుతోంది. ఈరోజు ఒక హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించినటువంటి నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత డైరెక్ట్గా తన ట్వీట్ ద్వారా తన నిరసనను, ఆవేదనను, ఆగ్రహాన్ని నాగార్జున డైరెక్ట్గా వ్యక్తం చేశారు. సో దీని మీద ఇంకా ఎటువంటి చర్చ జరుగుతోంది, హైడ్రానే తీసుకునేటువంటిది అన్ని కరెక్ట్ చర్యలేనా, హైడ్రా తీసుకునేటువంటి దాని మీద గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా, ఏంటిది అనేటువంటిది ఒక లార్జర్ పిక్చర్ రాబోతోంది. సిద్ధేష్. అలాగే ఇస్మాయిల్, సివిల్ సొసైటీస్ నుంచి కానివ్వండి, కొన్ని NGO ఏజెన్సీస్ నుంచి కంప్లైంట్ వెళ్తే దానిపైన కూడా ప్రభుత్వ అధికారులు కూడా రియాక్షన్ చూస్తూ వస్తున్నాం గతంలో. బట్ ఇక్కడ ఏంటంటే ఫిర్యాదు అనేది కేవలం ఒక సివిల్ సొసైటీస్ నుంచే కాదు, మంత్రే ఫిర్యాదు చేయడం, ఆదేశాలు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది హైడ్రా అధికారుల నుంచి చూసాం. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడాన్ని, ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతోంది గవర్నమెంట్. ఎవరైనా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ కావచ్చు, లేకపోతే సొసైటీలో ఎంత పెద్ద స్టేటస్ అయినా కావచ్చు అనేటువంటిది ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడానికే కోమటిరెడ్డి ఆ లెటర్ రాశారని అనుకోవచ్చా? హైదరాబాద్లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేశారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో దాదాపుగా 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్కన్వెన్షన్ను అధికారులు నేలమట్టం చేశారు. మనం చూస్తున్న విజువల్స్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా హైడ్రా అధికారులు ఎన్కన్వెన్షన్ కూల్చివేతల్ని మొదలుపెట్టారు. దాదాపుగా కూల్చివేతల ప్రక్రియ కూడా పూర్తి కానుంది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అప్డేట్స్ కంటిన్యూ చేస్తారు. ఇస్మాయిల్, చెప్పండి.
డెఫినెట్గా ఒక ప్రభుత్వము లేదంటే ఒక సంస్థ లేకుంటే ఒక చట్టబద్ధమైనటువంటి ఒక బాడీ కూల్చివేతలు చేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే పార్టీ ఉంటారో ఎక్స్ పార్టీ ఉంటారో ఎవరైతే ఆక్రమణలకు గురి చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లకు ఒక నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఎక్స్ పార్టీకి డెఫినెట్గా ఒక కంపల్షన్, అది ఏదో ఒక ప్రొసీజర్. కానీ ఇక్కడ హైడ్రా ఆ ప్రొసీజర్ను పాటించిందా లేదా అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే నాగార్జున డైరెక్ట్గా బయటకు వచ్చేసి నాకు ఎటువంటి నోటీసు అందలేదని చెప్తున్నారు. నిజంగానే ఈ ఎన్కన్వెన్షన్కు సంబంధించినటువంటి ఇష్యూ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, చాలా కాలం నుంచి ఇది నానుతుంది, చాలా చర్చలో ఉంది. గతంలో ప్రహారీ కూడా కూల్చేసినటువంటి సంఘటన కూడా చూసాము. ఆ తర్వాత నాగార్జున ఇది నేను పూర్తిగా దీన్ని ఒక పట్టా ల్యాండ్ని కొన్నాను, ఇది పూర్తిగా ఇది చట్టబద్ధమైనటువంటి ల్యాండ్ అంటూ ఆయన కోర్టు కూడా వెళ్ళారు. కోర్టులో కేసు నడుస్తోంది, ఎటువంటి కూల్చివేతలు చేయకూడదంటూ స్టే ఉంది అనేటువంటిది నాగార్జున చెప్తున్నటువంటి మాట. స్టే ఉంది, స్టేకు వ్యతిరేకంగా స్టేకు కాదని ఇక్కడ కూల్చివేత చేశారు అనేటువంటిది నాగార్జున చెప్తున్నటువంటి మాట. సో 3 బేసిక్ క్వశ్చన్లు ఇక్కడ రేజ్ అవుతున్నాయి. ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండానే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ను ఎందుకు కూల్చివేశారనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంత తొందర ఎందుకు వచ్చింది? నిజంగానే నోటీస్ ఇచ్చిన తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి పరిణామాలు చూసిన తర్వాత లేకుంటే నాగార్జున రిప్లై ఇచ్చిన తర్వాత అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయలేనటువంటిది బేసిక్ ప్రశ్న. రెండోది, కోర్టు స్టే ఉందా? కోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు దూకుడుగా వ్యవహరించి ఇది కూల్చివేశారా, లేదంటే కోర్టు స్టే అనేటువంటిది దాని డేట్ వ్యాలిడిటీ అయిపోయిందా, కోర్టు పరిధిలో ఉందా అనేటువంటి దాన్ని కూడా మనం చెక్ చేయాల్సి ఉంది. కానీ నాగార్జున పబ్లిక్లోకి వచ్చేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన కోర్టు స్టే ఉంది అని చెప్తున్నటువంటి మాట. సో ఇవి 2 అంశాలని చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మూడోది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు పర్టికులర్గా ఆయన దీని మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు నుంచే ఇది వచ్చింది. సో హైదరాబాదులో చాలా వరకు ఏదైతే ఉన్నాయో హైడ్రా చెప్తున్న దాని ప్రకారం కొన్ని వందల చెరువులకు సంబంధించి వేల సంఖ్యలో పూర్తిగా ఇవన్నీ ఏవైతే మొత్తం ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో చాలా వరకు కబ్జాకు గురినాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి, శిఖం భూముల్లో ఉన్నాయి అనేటువంటిది ఉంది. ఇక్కడ కోమటిరెడ్డి ఎన్ని కేసులకు సంబంధించి ఇక్కడ ఆయన ఫిర్యాదు చేశారనేటువంటిది కూడా చూడాలి. పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేశారనేటువంటిది మనకు వస్తున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి లెటర్ ఆధారంగా అందుతున్నటువంటి సమాచారం. టార్గెటెడ్గా ఇది పూర్తిగా కూల్చివేసేటువంటి ఒక ప్రయత్నం జరిగిందా, లేదంటే గవర్నమెంట్ ప్రొసీజర్లో భాగంగా జరుగుతున్నటువంటిదా? నాగార్జున ఇస్తున్నటువంటి సమాచారం ఆయన స్టేట్మెంట్ను బట్టి చూస్తే ఎక్కడో ఒక దగ్గర పూర్తిగా తప్పుడు ఆధారాలతో తప్పుడు సమాచారంతో ఇది కూల్చివేశారు అనేటువంటిది నాగార్జున చెప్తున్నటువంటి మాట. రెండోది, చాలా క్లియర్గా నోటీస్ ఇవ్వలేదు అనేటువంటి మాట. నిజంగానే చాలా చోట్ల చిన్న చిన్న అంశాలకు సంబంధించిన కానీ ప్రభుత్వము ఇది పూర్తిగా ఆక్రమణకు గురిందని నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్ని రోజుల లోపల ఈ నోటీస్కు రిప్లై ఇవ్వకపోతే, లేదంటే దీనికి సంబంధించి మీరు సెట్ బ్యాక్ కాకపోతే దీన్ని ప్రభుత్వం కూల్చివేస్తుంది అనేటువంటిది, అది జిహెచ్ఎంసీ కావచ్చు, ఒక మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఏదైనా కానీ ఇచ్చేటువంటి నోటీసులో ఆక్రమణ నోటీసులో చాలా క్లియర్గా ఉంటుంది. అది బేసిక్గా కార్పొరేషన్కి సంబంధించి లేదంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించి చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బట్ ఈ కేసులో ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అనేటువంటిది డెఫినెట్గా ప్రధానంగా రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్. సో ఒక ప్రామినెంట్ ఫిగర్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా నాగార్జునకు ఒక గుర్తింపు ఉంది. నాగార్జున అక్రమ నిర్మాణాన్ని తొలగించారు, నాగార్జున అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక హెడ్లైన్గా మారేటువంటి వార్త. ఇంతటి పెద్ద ఇష్యూను ఎందుకు హైడ్రా వితౌట్ నోటీస్ చేసింది అనేటువంటిది కూడా చూడాలి. సో ఇది టార్గెటెడ్గా జరిగిందా, లేదంటే ప్రొసీజర్లో భాగంగా జరిగిందా అనేటువంటిది కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్యూ డెఫినెట్గా కనబడే దానికంటే పెద్దగా ఉన్నది అనేటువంటిది మనకు నాగార్జున స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతోంది. ఒక మంత్రి, తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇది జరిగింది. దానికి సంబంధించి సాక్షి స్క్రీన్ మీద మీరు లెటర్ కూడా చూడొచ్చు. లెటర్ చాలా స్పష్టంగా ఉంది. సో మంత్రి ఒక లెటర్ ఇచ్చారు, మంత్రి ఒక ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హైడ్రా దాదాపు 3 రోజుల తర్వాత తెల్లారి పెద్ద క్రేన్లను తీసుకొచ్చి సడన్గా కూల్చివేత స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కూల్చివేత కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నాగార్జునకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో చాలా స్పెసిఫిక్గా నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, నేను ఎక్కడ కూడా 1 ఇంచ్ ల్యాండ్ కూడా ఆక్రమించలేదు, ఇది కోర్టులో ఉన్నటువంటి ప్రక్రియ, గత 10 ఏళ్లుగా దీనికి సంబంధించి అటు కోర్టులో నాగార్జున ఫైట్ చేస్తున్నటువంటి ఇష్యూ, ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ దీన్ని కూల్చివేయాల్సినటువంటి అవసరం వచ్చింది? అదేవిధంగా ఎందుకు ఇది కోర్టులో ఉన్నటువంటి దాన్ని కోర్టు డెసిషన్ వచ్చేదాకా ఆగలేదు? కోర్టు ఒకవేళ డెసిషన్ ఇస్తే నేను చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేనే దాన్ని పూర్తిగా కూల్చేవేసేవాడిని ఒకవేళ అటువంటి జరిగి ఉంటే అనేటువంటిది అని చెప్తున్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఈ మొత్తం అంశం అనేటువంటి జరిగింది, నేను ఆక్రమణదారుణ్ణి అనేటువంటిది ఒక తప్పుడు సంకేతం వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి ఆన్ రికార్డ్ ఉండాలని నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నానని కూడా చాలా స్పష్టంగా తన స్టేట్మెంట్లో ఆయన పేర్కొన్నారు. సో డెఫినెట్గా ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందనేటువంటి చూడాలి. బట్ డెఫినెట్గా హైడ్రాకు సంబంధించినటువంటి ఏదైతే చర్యలు
జరుగుతున్నాయో దాని మీద కూడా ఒక పెద్ద డిబేట్ జరిగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో ఆక్రమణలు కూల్చివేతలు అనేటువంటివి దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారము ఒక దుమారాన్ని రేపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, కోర్టులో ఉన్నటువంటి కేసులో కోర్టులో స్టే ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అధిగమించారు, ప్రభుత్వంలో ఏ లేయర్లో ఈ మొత్తం డెసిషన్ తీసుకున్నారు, ఇది టార్గెటెడ్గా జరిగినటువంటి కూల్చివేతనా లేదంటే ఇది కేవలము ప్రొసీజర్లో భాగంగా అన్ని చోట్ల చేస్తున్నటువంటి ఒక కూల్చివేతలో భాగంగా జరిగిందా అనేటువంటిది కూడా డిబేటబుల్. సో డెఫినెట్గా ఈ అంశాన్ని నాగార్జున ఇప్పుడు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, అధికారుల లెవెల్ నుంచి వస్తుందా, ఫిర్యాదు చేసినటువంటి మంత్రి కోమటిరెడ్డి ఇస్తారా, లేకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా చూడాలి. దీన్ని ఒక పెద్ద ఇష్యూగానే మొత్తం కన్స్ట్రక్షన్స్ సంబంధించిన వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్రామినెంట్ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఆక్రమణని పేరుతో తొలగిస్తున్నటువంటి ఒక కార్యక్రమము కేవలం అది ఆక్రమణ తొలగింపు మాత్రమే కాదు, ఆయన ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కూడా. కాబట్టి ఇది ఆక్రమణ జరిగిందా లేదా అనేటువంటిది రూఢి చేసుకున్న తర్వాత ఇక్కడ హైడ్రా రంగంలోకి దిగిందా, లేకుంటే ఎటువంటి రూఢి లేకుండా తప్పుడు సమాచారంతో నాగార్జున చెప్పినట్టు తప్పుడు సమాచారంతో ఇదంతా జరిగిందా అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా ఉండబోతుంది. సిద్ధేష్. ఓకే ఇస్మాయిల్.